హాయ్ అండి. ఈరోజు మీల్ మేకర్ కర్రీ చేసుకుందామని మీల్ మేకర్ 2 ఉల్లిపాయలు, ఉల్లికాడలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీల్ మేకర్కి నీళ్ళు వేడి పెట్టి ఈ నీళ్ళు మసిలే వరకల్లా ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొస్తాం. నీళ్ళు మంచిగా మసులుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పావు కిలో మీల్ మేకర్ వేసేసుకున్నాం. మూత వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి నాననియాలి వేడి నీళ్ళల్లో. మంచిగా నానిపోయినాయి కదా. ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఇప్పుడు నీళ్ళన్నీ ఇట్లా కిందికి ఒత్తేసుకుంటే స్ట్రైనర్లోకి వెళ్ళి అన్నీ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇట్లా నీళ్ళన్నీ ఒత్తేసుకున్నా. ఇప్పుడు ఇదే కడాయి స్టవ్ మీద పెట్టి నూనె వేసుకున్నాం. రెండు టేబుల్ స్పూన్ల సగం వేసుకున్నాం. ఇప్పుడు నూనె వేడైనాక జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర వేగినాక ఆవాలు కూడా 1 టీ స్పూన్, తుంచుకొని 2 ఎండుమిర్చి, ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిటికెడు ఉప్పు ఉల్లిపాయ త్వరగా వేగడానికి. ఇప్పుడు ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు 4 రెమ్మలు కరివేపాకు, ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు 1 స్పూను పసుపు, ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు మీల్ మేకర్ వేసుకోవాలి. ఇవి నూనెలో మంచిగా ఫ్రై కావాలి. అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాలంతలు ఎవరైనా తినొచ్చు. ఇది హెల్దీ ఫుడ్. ఇప్పుడు కంప్లీట్గా చిన్న మంట మీదనే పెట్టి వేగనియ్యాలి, మధ్య మధ్యలో కలుపుతూ. కంప్లీట్గా చిన్న మంట మీదనే పెట్టి ఇదంతా మంచిగా వేగనియ్యాలి. ఈ మీల్ మేకర్లో ఉన్న తడి అంతా వెళ్ళిపోవాలి. మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం.
ఇప్పుడు కారం 1.5 టేబుల్ స్పూన్ కారము, మీరు రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూను ఉప్పు, 1 స్పూను ధనియాల పౌడర్, మూత వేసుకొని ఒక 2-3 నిమిషాలు మధ్యలో కలుపుతూ వేగనియ్యాలి. మీల్ మేకర్ ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఈ ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు కట్ చేసుకుని టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా అడుగొచ్చిందని అనుకుంటారు కదా, ఇప్పుడు ఈ టమాటా వేసినాం కదా, అది మొత్తం వచ్చేస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లనే మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం. మంచిగా రెడీ అయిపోయింది కూర, మంచిగా రెడీ అయిపోయింది. కొంచెం కస్తూరి మెంతి, కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీల్ మేకర్ టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం.